వెళ్ళే ముందు ఒకసారి విక్రమ్ గారి అనుభవాలు కానీ ఆయన అబ్జర్వేషన్ కానీ, విక్రమ్ గారు నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారి ఈ జర్నీ సందర్భంగా సీఎంగా అయ్యారు కాబట్టి మీ అబ్జర్వేషన్, ఎందుకంటే మీరు కూడా చాలా సన్నిహితంగా చూశారు టీడీపీలో ఆయన 87 నుంచి పరిచయం. అంటే చాలా ఇంటర్మీడియట్ ఏవీ కాలేజీలో ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల నుంచి నాకు తెలుసు. ఎందుకంటే నాకు జూనియర్ కొలీగ్. సరే అది పక్కన పెడితే, అంటే ఆయన్ని చూసిన వాళ్ళు అప్పుడులోనే మేము అనుకునేవాళ్ళం ఇతనిలో ఏదో ఒకటి ఉంది, ఒక ఆకర్షణ, ఒక స్పార్కు, ఏదో ఒకటి అవుతాడు ఈ కుర్రోడు అనేది అనిపించేది అనమాట. ఓ నాన్ స్టాప్గా మాట్లాడుతాం, ఏదైనా ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే చాలా కన్విన్సింగ్గా, చాలా నవ్వుతా. అంటే ఎప్పుడు కూడా, ఇప్పుడు దయాకర్ గారు ఒక మంచి మాట అన్నాడు, ఏది దాచుకోడు, అంత ఓపెన్నెస్ అనమాట. ఏదైనా ఉంటే అట్లాగా మాట్లాడుతుంటాడు. అప్పటి నుంచి నాకు 87 నుంచి పరిచయం. తర్వాత సరే 92లో ఆయన మ్యారేజ్ అయింది, తర్వాత ఆ లైన్ మార్చుకున్నాడు. అయితే ఈ సందర్భంగా ద పొలిటికల్ అసెండింగ్ ఆఫ్ రేవంత్ రెడ్డి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే ఇండియన్ పాలిటిక్స్లోనే ఒక నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్, మన భారతదేశ రాజకీయ చరిత్రలో, ఎందుకంటే ఆ వచ్చిన అవకాశాలు అంటే ఆయనకి ఎలా వచ్చినాయి అనేది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మిడ్జిల్లో ఆయన జడ్పీటీసీ బీఆర్ఎస్లో చేశాడు. 2007లో రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉండగా మీకు తెలుసు కౌన్సిల్ని పునరుద్ధరించారు. అప్పటి వరకు కౌన్సిల్ లేదు మనకి. ఆ కౌన్సిల్ని పునరుద్ధరించడానికి చాలామంది అంటే ఇష్టపడాల చాలామంది. కానీ అక్కడ ఏంటంటే కొంతమందికి కాంగ్రెస్ పార్టీలో ఉండే అసంతృప్తివాదులు కావచ్చు, లేదంటే పదవులు కాని వాళ్ళకి ఆ ఉపాధి కల్పన కోసం. ఎందుకంటే చెన్నారెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 1989లో రాజశేఖర్ రెడ్డి గారు ఆన్ రికార్డు అసెంబ్లీలోనే 6వ వేలు లాంటిది అన్నాడు కౌన్సిల్ని. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత 2007లో కౌన్సిల్ని రివైవ్ చేశారు. అంటే రాగానే 2004లోనే ఆ ఫైల్ మూవ్ అయింది. అది తర్వాత టైం పడుతుంది కదా, 2007లో అయింది. 2007లో కౌన్సిల్ రివైవ్ అయిన తర్వాత అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి. లోకల్ బాడీ నుంచి 20% ఈయన ఏంటంటే జడ్పీటీసీ ఉన్నాడు కదా, ఆయన మిడ్జిల్. దీనికి తెలుగుదేశం ఏంటంటే తెలుగుదేశం క్యాండిడేట్ నించోబెట్టల. అంటే అప్పటికే రాజశేఖర రెడ్డి గారు చాలా స్పీడ్గా ఉన్నాడు, ఏ ఎలక్షన్ అయినా కూడా కోట్లు గుమ్మరిస్తున్నాడు. ముఖ్యమంత్రి అయిన కొత్త ఆయన దీని ఆ స్పీడ్కి తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ డిమోరలైజ్ ఉన్నారు. అప్పుడు భయపడి ఉంటారు. అదే పోటీ చేయకుండా అప్పుడు ఇండిపెండెంట్గా ఈయన పోటీ చేస్తే నాగం జనార్దన్ రెడ్డి గారు, తర్వాత పి చంద్రశేఖరు, రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి, ఇటువంటి లీడర్స్ అందరూ ఏం చేశారంటే మనం ఇండిపెండెంట్కి సపోర్ట్ చేద్దాం అని చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేశారు. కన్విన్స్ చేసిన తర్వాత టీడీపీ సపోర్ట్ చేసింది. ఇండిపెండెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారికి టీడీపీ సపోర్ట్ చేసి విత్ సపోర్ట్ ఆఫ్ టీడీపీ ఆయన ఎమ్మెల్సీ అయిన రోజునే వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి బొకే ఇచ్చారు. ఆ రోజు నేను కూడా అక్కడే ఉన్నా. బొకే ఇచ్చి పార్టీలో ఫార్మల్గా జాయిన్ అయినట్టు అనమాట. అక్కడి నుంచి ప్రిన్సిపల్ జాయిన్ అయ్యారు. అప్పుడు 2007లో మీకు తెలుసు రాష్ట్రంలో జలయజ్ఞం ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నప్పుడు టీడీపీ బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్గా ఉపయోగపడింది. ఆయనకి కౌన్సిల్ మెంబర్గా ఉండి ప్రెస్ కాన్ఫరెన్స్లు రోజువారీ చాలా ఇన్ఫర్మేషన్ ఆయనంతా ఆయనే తెచ్చుకునేవాడు. జనరల్గా తెలుగుదేశం పార్టీలో ఏంటంటే లైబ్రరీ ఉండేది, లైబ్రరీని యూజ్ చేసుకునేవాడు. ఈయన కూడా సొంతంగా కొంత గ్యాదర్ చేసేవాడు. ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు అవన్నీ చేసి చాలా వాళ్ళ కంట్లో నలుసులాగా మారాడు ఆయన. అదే సమయంలో ఇదే కాదు, అంటే ఈ సాగునీటి ప్రాజెక్టుతో పాటు మన మైనింగ్, ఓబులాపురం మైనింగ్లో చాలా ఇష్యూస్, ఇరిగేషన్, మైనింగ్ అండ్ రెవెన్యూ, ఈ మూడింటి మీద మంచి అసలు ఓబులాపురం అయితే వణికించేసి అంత ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ తెలుగుదేశంలో ఏంటంటే ఒక సిస్టమ్ ఒకటి ఉందండి, అన్లైక్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. దయాకర్ గారు ఏమన్నా ఫీల్ అవ్వచ్చు, కానీ నేనేంటంటే కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి కల్చర్ లేదు. తెలుగుదేశంలో ఏంటంటే ఒక యంగ్ లీడర్ ఎవరన్నా ఎమర్జ్ అవుతుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సపోర్టివ్గా ఉంటారు, ఆయనకు తగిన ప్రోత్సాహం ఇస్తారు. అట్లాగా అప్పుడు మిగతా లీడర్లు ఓటమి వల్ల కొంత డిమోరలైజ్ అయ్యి కొంచెం కామ్గా ఉన్న టైంలో ఈయన
ఫ్రెష్గా వచ్చాడు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. ఆల్మోస్ట్ వారంలో 1-2 ప్రెస్ తెలంగాణ కాన్ఫరెన్స్లు నుంచి లీడర్షిప్ వస్తుంది. అప్పుడు అందులో రాజశేఖర్ రెడ్డి ఒక రెడ్డి, ఈయన ఒక రెడ్డి, అది అది కూడా ఒక కలిసి వచ్చింది. అట్లాగా బాగా చూస్తారు కదా, దడదడలాడిచేటప్పుడు ఎవరి కుర్రోడు అనేది అందరికీ బ్రహ్మాండంగా, ఎవరు రేవంత్ రెడ్డి అంటే అతనిలో ఆ క్రేజ్ అనేటువంటిది ఒకటి ఫామ్ అయింది. మేము అప్పట్లోనే ప్రెస్ మీట్లు కాడికి వస్తుంటే మా ఏజే కదా, రవ్వంత రెడ్డి అనే వాళ్ళం. అదే ఉండే, అంటే మనిషి చూస్తే అని అన్నట్టు. కానీ ఆ వాగ్దాటి అది. ఇంకోటి ఏంటంటే ఎక్కడా కూడా తన ప్రెస్ కాన్ఫరెన్స్లో కేసీఆర్ గారు అట్లా లైన్ తప్పాడు, కానీ వాళ్ళని వీళ్ళని కొంచెం అంటే మాట తోలటం, కాంగ్రెస్ వాళ్ళని కానీ మిగతా వాళ్ళని కానీ, ఈయన ఎక్కడా కూడా ప్రత్యర్థుల్ని వ్యక్తిత్వ హననం చేసేటట్టు సబ్జెక్ట్ మాట్లాడతాడు. అంటే తన దీనికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా మాట చూడవచ్చు కానీ, బట్ వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా సబ్జెక్టు మాట్లాడతాం. తర్వాత మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు, 2014 తర్వాత ఏమైందంటే, ఈ 2 ఏళ్ళే కదా, 2009లో మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు, అదే ఎమ్మెల్యే అయ్యాడు. అప్పుడు మన పోటాపోటీగా శాసనసభలో బడ్జెట్ ప్రజల నుంచి చేయటం, గొడవ చేయటం, చైర్ లాగేయటం, దీంతో ఇక ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అట్లాగా తెలుగుదేశం బాగా ఉపయోగపడింది. తర్వాత ఏమైంది, మీకు 18లో ఆయన ఓడిపోయిన వెంటనే 6 నెలల్లో మీకు మళ్ళీ ఎంపీసీ రావటం, అది దానికి టికెట్ రావడం. యాక్చువల్గా ఆ టికెట్ ఆయనకి అంటే కొంతమంది అడ్డుపడ్డారు, అయినా కూడా టికెట్ తెచ్చుకోగలగటం. తర్వాత కాంగ్రెస్ పార్టీలు ఎంతమంది హేమాహేమీలు ఉంటే పీసీసీ రావటం, ఇవన్నీ చూస్తే ఆయన గ్రిట్, డిటర్మినేషన్ మీరు అన్నట్టుగా చాలా ఉన్నాయి. దానికి తోడు అదృష్టం కలిసి వచ్చింది, అవకాశాలు చాలా మందికి కొంత కష్టపడితే కొంత అదృష్టం మిక్స్ అవుతుంది, అది కలిసి వస్తుంది. అటువంటి వాళ్ళకి అదృష్టం పాలు తక్కువ, హార్డ్ వర్క్ ఇది ఎక్కువ. చాలా అట్లాగా అది ఆ అసెండింగ్ చూసినట్లయితే అద్భుతమైనటువంటిది. ఎనీహౌ ఆయనకి శుభాకాంక్షలు ఈ వేదిక మీద 2 దశాబ్దాల సందర్భంగా. అనే సత్యం గారు నమస్తే అండి.